డయాబెటిక్ పేషెంట్స్ అనేవాళ్ళు కొన్ని రకాల ఫ్రూట్స్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు, పండిన పళ్ళను ముఖ్యంగా. సో వాళ్ళు నైట్ టైం ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫ్రూట్స్ తీసుకోవాలి? అయితే ఇక్కడ ఏంటంటే మధుమేహం ఏదైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి అని డాక్టర్లు కానీ మిగిలిన వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. ఎన్డీఎస్లో మేము అదేం చెయ్యము. ఏదైతే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా మేము ఎండాకాలం టైంలో మ్యాంగో శిబిరం పెడతాం. అంటే వారం రోజుల శిబిరంలో మ్యాంగోసే తింటాం అందరం. ఓకే, డయాబెటిక్ ఉన్న వాళ్ళు తింటారు. వాళ్ళకేం షుగర్ లెవెల్స్ పెరగవు, ఏది కాదు, ఇంకా నార్మల్ హెల్దీగా అవుతారు. ఇది ఎందుకు కారణము అంటే ఎప్పుడైతే పొట్ట శుద్ధి అయ్యాక ఫాస్టింగ్ కరెక్ట్గా, ఉపవాసం కరెక్ట్గా చేశాక మళ్ళీ మనం సీజనల్ ఫ్రూట్స్ని ఇస్తామో అప్పుడు శరీరం దాన్నదే ఖచ్చితంగా నిరోగిగా తయారు చేసుకుంటుంది. ఓకే, సో డయాబెటిక్ పేషెంట్స్ ఈ ఫ్రూట్స్ ఆ ఫ్రూట్స్ తినొద్దు అనేది ఎప్పుడు అంటే వాళ్ళు నార్మల్గా ఎలా పడితే అలాగా ఏది పడితే ఉన్న డైట్లో ఉన్నప్పుడు వర్తించవచ్చు. బట్ ఎన్డీఎస్లో మాత్రం అలా కాదు. లేదు పర్టికులర్గా డయాబెటిక్ పేషెంట్స్కి ఏదైనా చెప్పాలి అని అనుకుంటే దానిమ్మ పళ్ళు బ్రహ్మాండంగా తినొచ్చు, అండ్ అల్లనేరేడు అద్భుతంగా తినొచ్చు షుగర్ ఉన్న వాళ్ళకి, అండ్ జామ ఇది కూడా తీసుకోవచ్చు. మనకి ఇంకేదైతే కంప్లీట్గా షుగర్ లెవెల్స్ ఏవైతే ఎక్కువ ఉన్నాయని అనుకుని ఫీల్ అయ్యే వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు రైస్ని ఆపేయాలి, గ్రెయిన్స్ అన్ని ఆపేసి ఎక్కువ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ని ఎక్కువ తీసుకుంటూ గ్రెయిన్స్ని చాలా వరకు తగ్గించారనుకోండి ఆటోమేటిక్గా నార్మల్ అయిపోతుంది అనమాట. ఓకే అండి, కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు విజయలక్ష్మి, నేను బేగంపేట నుంచి మాట్లాడుతున్నాను. ఓకే విజయలక్ష్మి గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో. అది మేడం గారు ఉపవాసం అన్నారు కదా, కొంచెం దాని గురించి డీటెయిల్ అడుగుదామని చేశాను. ఓకే అండి, ప్రశ్న అంటే ఏం అంటే ఉపవాసం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అంటే ఎప్పుడు ఏ వేళల్లో ఉపవాసం చేస్తే మంచిది అని అనుకుంటున్నారా? అదే కొంచెం డౌట్ ఉంది దాంట్లో, అందుకు. ఓకే అండి, ఉపవాసం గురించి క్లియర్గా. అయితే ఉపవాసం అనేది మనకి ముందు నుండి ఉన్నదే, ఇదేదో కొత్త పద్ధతి ఏం కాదు. పూర్వకాలం నుండి మన పూర్వీకులు చెప్పిందే, మన శాస్త్రాల్లో ఆయుర్వేదంలో కూడా ఉంది. దీన్నే లంకనం పరమౌషధం అని అన్నారు. సో అంటే ఉపవాసమే పరమౌషధం. అయితే ఈ ఉపవాసం చేసే పద్ధతి ఏంటంటే పొట్ట శుద్ధి చేసుకున్నాక ఉపవాసం చేస్తే మెరాకిల్ రిజల్ట్స్ ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా ఏదైనా ఔషధము మెడిసిన్ తీసుకునే ముందర పొట్ట శుద్ధికి ముందు ఔషధం ఇచ్చి పొట్ట శుద్ధి అయ్యాక ఆ తర్వాత మెడిసిన్స్ వాడిపిస్తారనమాట. సో ఈ ఉపవాసం ఏదైతే ఉందో ఇదే గొప్ప ఔషధం. మనకి ఎప్పుడవుతుంది సంజీవని క్రియ, ఏదైతే ఎనిమా చేసుకొని పొట్ట శుద్ధి అయిపోయాక అలా డైలీ ఉపవాసం 6 hours చేసుకోవచ్చు. డైలీ ఉపవాసం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు 6 to 12 వరకు 6 hours చేసుకోవచ్చు. 6 hours ఉపవాసం అయిపోయాక మళ్ళీ జ్యూసులు ఫ్రూట్స్ ఇలా ఉండొచ్చు. లేదు వారానికి ఒకసారి ఉపవాసం చేయాలనుకున్న వాళ్ళు మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 6 వరకు 12 గంటలు ఏమీ తీసుకోకుండా ఉండొచ్చు. అంటే ఉదయం పొట్ట శుద్ధి చేసుకోవాలి కంప్లీట్గా, ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు ఇంకా ఏమీ తీసుకోవద్దు, నోట్లో ఏమి వేయొద్దు, మంచినీళ్ళు కూడా తాగొద్దు, ఒక చుక్క కూడా, కేవలం గాలి మాత్రమే సహజంగా ఎలాగో తీసుకుంటాం. సో అది 12 గంటల ఉపవాసం అనమాట. దీన్ని నిర్జల ఉపవాసం అంటాం, అంటే జలం కూడా సేవించొద్దు అని అర్థం. ఇలా 12 గంటలు ఉపవాసం చేయొచ్చు వారానికి ఒకసారి. అలా వారానికి ఒకసారి 12 గంటలు ఉపవాసం చేసిన తర్వాత ఉదయం నుండి సాయంత్రం అయిపోయిన తర్వాత సాయంత్రం ఏదో ఒక ఫ్రూట్స్ కంప్లీట్ గా పొట్ట నిండుగా తినేస్తే ఉపవాసం అనేది బ్రేక్ అయిపోతుంది. ఇలా 15 రోజులకు ఒకసారి కంప్లీట్ గా 36 గంటల ఉపవాసం కూడా చేయొచ్చు. ఇప్పుడు ఏ విధంగానైతే మనం బండిని సర్వీసింగ్ ఇస్తాము, ఊరికే ఇంట్లో నార్మల్ క్లీన్ చేస్తాము, బయటనేమో షోరూమ్కి వెళ్ళి ఇట్లా సర్వీసింగ్ ఇస్తూ ఉంటాం కదా, అలా కూడా మన బాడీని మనమే సర్వీసింగ్ చేసుకోవచ్చు అనమాట ఇలా సహజమైన ఉపవాస పద్ధతుల ద్వారా. సో 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి కూడా 36 గంటల ఉపవాసం చేయొచ్చు. అలా నవరాత్రి ఉపవాసాలు, ఇప్పుడు వినాయక చవితి వస్తుంది, వినాయక చవితిలో కూడా ఉపవాసం పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మనకి నవరాత్రి వస్తుంది, అప్పుడు ఉపవాసాలు పెట్టుకోవచ్చు, ఏకాదశి ఉపవాసాలు, ఇలా అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి ఏకదాటిగా 9 రోజులు ఉపవాసం కూడా చేయొచ్చు. డ్రై ఫాస్టింగ్ ఉండలేని వాళ్ళు జ్యూస్ ఫాస్ట్ చేయొచ్చు. సో జ్యూస్ ఫ్రూట్స్ తీసుకోలేని వాళ్ళు కొబ్బరి నీళ్ళతో కూడా చేయొచ్చు. ఇలా రకరకాల ఉపవాసాలు ఉన్నాయి. వాళ్ళ సమస్యలను బట్టి ఎలా చేయాలో దాన్ని బట్టి సెట్ చేసుకోవచ్చు అనమాట.